ప్రజా సంక్షేమ పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. అందులో భాగంగా ముందుగా గురజనపల్లి గ్రామంలోని ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కరపండ్లం గురజనపల్లి గ్రామంలో సాల్ట్ కాలనీలో గడప గడపకి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మహిళలు హారతి పట్టి ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆచార్య ఎన్జీ విశ్వవిద్యాలయం డైరెక్టర్ మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింత ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రోడ్ల ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, గ్రామ సర్పంచ్ అనసూరి శ్రీనివాస్, పబ్బినేడి పాపారావు, మామిడాల బాబీ, కృష్ణ, గ్రామ కార్యదర్శి నరేంద్ర కుమార్, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా కష్టం అండి, వాళ్ళు ఎలా చేయరు అని చెప్పారు. కష్టమైన ప్రయత్నం చేద్దాము, ట్రై చేద్దామని చెప్తే అప్పుడున్న కలెక్టర్ గారు ఫైల్ మూవ్ చేయడం, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాన్ని కేంద్రాన్ని పంపించి ట్రై చేయడం, వివిధ దశల్లో దాని వెనకాల పడడంతో భూమి మంజూరైంది. మంజూరైన తర్వాత దీనికి డబ్బులు కట్టాలి, చాలా పెద్ద మొత్తం, సుమారు 50 కోట్ల పైన దీనికి కట్టాల్సి ఉంది. దానికోసం కొంతకాలం డిలే అయింది. ఆ తర్వాత ఎప్పుడు పాపారావు గారు కలిసినా, పెద్దలు ఎవరు కలిసినా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే యాక్చువల్గా గురజనాపల్లికి మనం కరపలో ఇచ్చాం, గురజనాపల్లికి అంత దూరం కాదు, ఇక్కడే ఇవ్వాలి, ఊర్లోనే ఇవ్వాలి, అందరూ వెయిట్ చేస్తున్నారని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలా మాట్లాడినప్పుడు అసలు ఇది సాధ్యమవుతుందా లేదని మన నాయకులందరికీ కూడా డౌటే. నేను ముఖ్యమంత్రి గారిని పదే కలిసి ల్యాండ్ క్లియర్ చేయకపోతే వేలాది మందికి పట్టాలు, స్థలాలు చూపించలేకపోతున్నాం సార్ అని అన్నప్పుడు ఆయన అధికారులకి చాలా గట్టిగా చెప్పి మొన్న 3వ తేదీన కాకినాడలో కార్యక్రమానికి వచ్చిన రోజున దీనికి సంబంధించి పేమెంట్స్ కానీ ఇతరత్ర అన్ని క్లియర్ చేసి, పర్మిషన్స్ అన్ని క్లియర్ చేసి ఆ రోజు కాకినాడకి వచ్చారు. చాలా సంతోషం, ఎందుకంటే ఇల్లు కట్టడం జీవితంలో ఒక గొప్ప అదృష్టం. ఇవాళ కాకినాడ పరిసర ప్రాంతాల్లో 1 గజం భూమి కొనడం అంటేనే అది మన సాధ్యమవుతుందనే పరిస్థితి.